నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగిసిపోతుంది. దీంతో నూతన పీసీసీ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈవేళ సాయంత్రం అధిష్టాన పెద్దలతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పదవీ కాలం పూర్తి కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి కోరారు. సామాజిక సమీకరణాలు సమర్థవంతమైన నాయకుడికి పీసీసీ అధ్యక్షునిగా ఎంపిక చేయాలని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. 2021 జూన్ 27న పీసీసీగా నియామకమైన రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పాటు పీసీసీగా తనకిచ్చిన బాధ్యతలు సంపూర్ణంగా నెరవేర్చినట్లు పేర్కొన్నారు. ఇక పీసీసీగా ఎవరిని నియమించాలనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక చాయిస్ ఏదీ లేదు. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే నా బాధ్యత అన్నారు. నా పదవీ కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచాం. అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది అని చెప్పుకొచ్చారు. కాగా ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, కొత్త పీసీసీ అధ్యక్ష పదవి ఎవరిని వరించే అవకాశాలు ఉన్నాయి? దీని మీద ఇంకా కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి, వివరాలేంటి? చేపట్టి 3 ఏళ్ళు అవుతుంది. నేటితో కూడా తన పదవి కాలం కూడా ముగిసిపోయింది. దీంతో కూడా దీనికి ఇప్పటికే ఢిల్లీలో పిసిసి అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర కేబినెట్ కావచ్చు, ఇతర నామినేటెడ్ పోస్టులు అంటే వీటన్నిటిపై కూడా ఒక ఢిల్లీ పెద్దల వద్ద కూడా మొత్తం నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. పిసిసిని ఎవరిని నియమించాలనే దానిపై కూడా అంటే ఢిల్లీ పెద్దలే నిర్ణయిస్తారని కూడా సీఎం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా చేపట్టినటువంటి 2021 జూన్ 20న కూడా చేపట్టడం, దాంతో అనంతరం కూడా అప్పటికే టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం పెంచి అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విజయం తన నాకు అప్పగించిన పని పూర్తి చేశానని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ అది అధికారంలో ఉంది. అంటే ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారన్న దానిపై కూడా పూర్తిగా ఉంది. దీనికి సంబంధించి అంటే త్వరలోనే హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. దీని అన్నిటికీ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో గత 4 రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఉండి కూడా అన్ని అంటే ఢిల్లీ హైదరాబాద్ ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్నిటిపై కూడా చర్చించనున్నారు. దీనికి అదే విధంగా దాంతో పాటు పిసిసి అధ్యక్షుడిగా కూడా ఎంపిక ఫైనల్ చేసినట్టుంది. ఇది ఒక 2-3 రోజులలో కూడా వెలువడే అవకాశం ఎవరనేది కూడా తేలనుంది. దీనికి కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని కూడా పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. రాజ్ కుమార్, అయితే అసలు ఈ రేసులో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? అంటే దాదాపు అంటే ఇప్పుడు మా సీనియర్ నేతలైనటువంటి చాలా మంది అంటే కాంగ్రెస్ అంటేనే కూడా ఢిల్లీ నుంచి మొత్తం కూడా అంటే హైకమాండ్ చెప్పినట్టుగా నడుస్తా ఉంది. కాకపోతే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. పిసిసి అధ్యక్ష జగ్గారెడ్డి కావచ్చు, వారందరూ కూడా అంటే ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దానికి నాకు పిసిసి ప్రెసిడెంట్ కావాలని కూడా అంటున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన సీతక్క పేరు కూడా వినిపిస్తా ఉంది. అదేవిధంగా చాలా మంది అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా పిసిసి తమకంటే తమకే దక్కుతుందని కూడా ఎవరి అంటే తమ యొక్క అంటే
పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నామని కూడా వారి యొక్క అందరినీ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని. కానీ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఎవరిని నిర్ణయిస్తారా అనేది మాత్రం 2-3 రోజుల్లో తేలనుంది. అయితే ఈ ఏఐసిసి పెద్దలతో ఈరోజు మీ మీటింగ్ ఉన్న నేపథ్యంలో దీనిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా జ్యోతి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 4 రోజుల నుంచి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ పర్యటన ఈ రోజు కూడా వరంగల్ పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. కేవలం ఈ రోజు సోనియా గాంధీని కలిసి పూర్తిగా వివరించనున్నారు రాష్ట్ర పరిస్థితులు, పార్టీపై కూడా. ఈ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి సంబంధించినటువంటి ఫైనల్ ఖరారయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఎవరి పేరు ఖరారు చేస్తారో చూడాలి. అంటే దాదాపు ప్రతి జిల్లా నుంచి కూడా నేతలకు అప్లై చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే కూడా పార్టీ బలోపేతానికి ఎవరెవరు అంటే ఎవరైతే ఇంకా మరింత ముందుకెళ్తుంది పార్టీ అనే దానిపై కూడా ఢిల్లీ పెద్దలు ఒక నిర్ణయానికి వస్తారు. దాన్ని బట్టి అంటే పిసిసి దాన్ని బట్టి నిర్ణయిస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. సీఎస్ను కూడా